చాలా మాటలు అంటూ ఉంది. పాపం ఈవిడేమో పిల్లలు లేరంటే ఒక బాధ, రెండవది ఆ మాటలన్నీ పడలేక అసలైన బాధ. జాగ్రత్త, మరలా చెప్తున్నాను, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళని, అంటే లేనివారంటే బేగా పుట్టని వారిని ఏమైనా అన్నారా, మీ మనవరాలకో మీ ఇంకొకరికో ఆ గతి వస్తే ఏం చేస్తావు నువ్వు? అలాంటి శాపాన్ని మూటగట్టుకోవద్దని మీకు సవివరంగా తెలియపరుస్తూ ఉన్నాను. అందుకని అలాంటి మాటలు మాట్లాడకండి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని పర్యవసానాలు మళ్ళీ తీవ్రంగా మీకే వస్తాయి. మీకే రావచ్చేమో, రావాలని నేను అంటలేదు, రావచ్చేమో, తెచ్చుకోవద్దు అలాంటి మాటలన్నీ. అందుకని ఈమెను చాలా మాటలు అంటుంది. ఎవరిని? అన్నాని. ఎవరు? పెనిన్న. పాపం చాలా కృంగిపోతూ ఉంది ఆ మాటలను బట్టి.